ఆసియా కప్ 2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. పాకిస్తాన్తో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బౌలింగ్లో సత్తా చాటిన భారత్ ఆ తర్వాత బ్యాటింగ్లో చెలరేగి 25 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్నందుకుంది. కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ అసాధారణ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆసియా కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా దారుణంగా ఆడుతున్నాడు. అతనే పాకిస్తాన్ టీంలో మెయిన్ విలన్. ఆయన ఒమన్తో జరిగిన మొదటి మ్యాచ్లో కూడా 0 పరుగులకే అవుటయ్యాడు. కెప్టెన్ గా జట్టుకి మార్గనిర్దేశకం చేయాల్సిన సల్మాన్ అలీ అఘా వ్యక్తిగతంగానూ జట్టుకు కూడా బరువుగా మారాడు అని విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ పతనానికి ఆయన పేలవమైన బ్యాటింగ్, బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్స్లో 9 వికెట్లకి 127 పరుగులు చేసింది. షాహిన్ షా అఫ్రీది ఒక్కడే దూకుడుగా ఆడగా షాహిబ్ జాదా ఫర్హాన్ పర్వాలేదనిపించాడు. భారత బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. భారత బౌలర్ల దాటికి ఓ దశలో పాకిస్తాన్ 100 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ షాహిన్ షా అఫ్రీది దూకుడుగా ఆడి పాకిస్తాన్కి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం భారత్ 15.5 ఓవర్స్లో 3 వికెట్లకి 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అభిషేక్ శర్మ 13 బంతుల్లోనే 31 పరుగులు, తిలక్ వర్మ 31 బంతుల్లో 31 పరుగులు చేసి రాణించాడు. పాకిస్తాన్ బౌలర్స్లో సయీమ్ అయూబ్ ఒక్కడే 3 వికెట్లు తీశాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకి అదిరిపోయే ఆరంభం దక్కింది. షాహిన్ షా అఫ్రీది వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన అభిషేక్ శర్మ మరుసటి బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. సయీమ్ అయూబ్ వేసిన మరుసటి ఓవర్లో శుభ్మన్ గిల్ కూడా వరుసగా 2 బౌండరీస్ బాది జోరు కనబరిచాడు. కానీ అదే జోరులో అతను స్టంపౌట్గా వెనుదిరిగాడు. దాంతో 22 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శుభ్మన్ గిల్ అవుట్ అయినా అభిషేక్ శర్మ తనదైన దూకుని కొనసాగించాడు. షాహిన్ షా అఫ్రీది 2వ ఓవర్లో ఓ 4, ఓ సిక్సర్తో 11 పరుగులు పిండుకున్నాడు అభిషేక్. సయీమ్ అయూబ్ బౌలింగ్లో కూడా వరుసగా 2 బౌండరీస్ బాదిన అభిషేక్ శర్మ 3వ బంతికి క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడడంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. పిచ్ కండిషన్స్ కి తగ్గట్టుగా స్లోగా ఆడిన ఈ జోడీ వీరి చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. తిలక్ వర్మ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ని మొహమ్మద్ నవాజ్ నేలపాలు చేశాడు. కానీ ఆ మరుసటి ఓవర్లో తిలక్ వర్మని సయీమ్ అయూబ్ క్లీన్ బౌల్ చేశాడు. దాంతో 3వ వికెట్కి నమోదైన 56 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శివం దుబే రాగా సూర్యకుమార్ యాదవ్ క్విక్ సింగిల్స్, డబుల్స్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సయీమ్ అయూబ్ బౌలింగ్లో శివం దుబే భారీ సిక్సర్ బాదగా సూర్యకుమార్ యాదవ్ మరో భారీ సిక్సర్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్.